అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా కేరళ వీడియోస్ తర్వాత. యాక్చువల్లీ కేరళ వీడియోస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నేను అప్లోడ్ చేయలేదు. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ ఎడిట్ చేయలేకపోయా అండ్ కొంత గ్యాప్ కూడా తీసుకోవాలనుకున్నా యాక్చువల్లీ. బట్ ఈ వీడియో పోస్ట్ చేశాక అనుకున్నా కానీ బట్ సమ్హౌ బ్రేక్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆఫ్ అ ట్రిప్ అనమాట. మా వెకేషన్ క్లోజింగ్ వీడియో ఇది. సో మేము మా 5 డేస్ కేరళలో అయిపోయాక మేము నెక్స్ట్ డే కన్యాకుమారికి అయితే వచ్చాము. అండ్ ఇది యాక్చువల్గా కొచ్చిన్ బీచ్. ఇది మహాత్మా గాంధీ బీచ్ ఏదో అన్నారు. కొచ్చిన్ దగ్గర మాకు కాంప్లిమెంటరీగా కొచ్చిన్ చూపిస్తామని చెప్పారనమాట. సో ఆ సైట్ సీయింగ్లో పాటుగా మేము ఈ బీచ్కి అయితే వచ్చాము. జస్ట్ అక్కడ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వెళ్తూ చూడడమే. అక్కడ బీచ్ దగ్గర ఫ్యూ పాయింట్స్ ఉండే అనమాట. అక్కడ చర్చ్ ఒకటి ఉంది అండ్ కొన్ని ఏవో షూటింగ్స్ అండ్ బీచ్ సైడ్ హౌసెస్ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చంట. సో మేము అదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ మాకు అక్కడ 12కి ట్రైన్ ఉండే టు కన్యాకుమారి. సో ఆ టైం అయ్యేంత వరకు మేము కాసేపు అలా అక్కడ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. బాగుంది. నేను చెప్పా కదా చాలా ఓల్డ్ చర్చ్ అంట ఇది కేరళలో. సో ఈ చర్చ్ ఒకటి చూడాల్సిన ప్లేస్ అని చెప్తే సో మేమైతే వెళ్ళాము సైట్ సీయింగ్కి. నాకైతే ఆ చర్చ్ చూస్తుంటే ఏం గుర్తుకొచ్చిందంటే ఏమాయ చేసావే మూవీలో వాళ్ళ మ్యారేజ్ సీన్ అంతా షూట్ చేస్తారు కదా, సేమ్ నాకు ఎగ్జాక్ట్గా అలానే అనిపించింది. చాలా ఓల్డ్ స్టైల్ ఉంది. అంటే నాకు చర్చ్ ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇదైతే నాకు అలా అనిపించింది అన్నమాట. తింటావా? అర్జున్ చుట్టుపక్కల గుడ్ మార్నింగ్. గోయింగ్ టు సన్ రైజ్ పాయింట్ కన్యాకుమారి. ఎంతమంది ఉన్నారో స్కూల్ చూడడానికి. మ్యూజియం మా స్టేకి కొంచెం దగ్గర అని చెప్పేసి అందరం నడుస్తున్నాము. ప్లేస్ కూడా చాలా కామ్గా ఉంది. పొద్దున్నే కదా. యాక్చువల్లీ కన్యాకుమారి ఇంత నీట్గా ఇంత అప్డేటెడ్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ బ్యాక్వర్డ్గా ఉంటుంది అనుకున్నా బట్ ఇట్స్ నైస్ ఉంది. సీ యూ ఇన్ వ్యూ పాయింట్. సో మాకు హారబుల్ ట్రైన్ జర్నీ. హారబుల్ అంటే 4-5 డేస్ హిల్ స్టేషన్లో ఉండి చల్లగా మంచి రిలాక్సింగ్ మూడ్లో ఉన్న బాడీ అంతా ఒక్కసారి ఈ స్వెట్కి అసలు మాకైతే ఉక్కిరిబిక్కిరి అయిపోయింది ప్రాణము. అంటే కొచ్చిన్ మళ్ళీ అందులో బీచ్ సైడ్ కాబట్టి ఇంకా వేడిగా ఉండే చాలా అసలు ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకెప్పుడు వెళ్తామా ఈ ఊరు అన్నట్టు అనిపిస్తుంది. కన్యాకుమారి కూడా సేమ్ బాగానే హీట్ వేవ్స్ ఉండే. సో ఎర్లీ కాబట్టి కొంచెం అందరం ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్ సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చేసాం. ఎండింగ్ పాయింట్ పోదాం మనం, ఇంకొంచెం టైం ఉందని కూర్చుందాం అన్నాడు నాన్న. ఒకసారి ఫోన్ ధృవి గుడ్ మార్నింగ్ చెప్పు. అగో వాటర్ చూద్దురువి.
సన్‌రైజ్ కోసం అయితే చాలా సేపే వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ వెయిట్ చేసామనమాట. ఆ రోజు సన్‌రైజ్ అరౌండ్ 6:30, 6:15-6:30 ఆ టైంలో ఉండే. మా వాళ్ళకి చెప్పాము 5:30 తర్వాత ఉంది అంటే, లేదు లేదు అని చెప్పి అందరూ 3:30 ఆ టైంకి లేచి రెడీ అయిపోయారు. సో, సన్‌రైజ్ కోసం చాలా వెయిట్ చేశాక అండ్ బ్యూటిఫుల్ సన్‌రైజ్ అయితే మేము ఎంజాయ్ చేసాం. ఫిష్ మార్కెట్ ఇక్కడ. సో అలా సన్‌రైజ్ అయితే చూసేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇండియాలో ఫస్ట్ సన్‌రైజ్ కదా. అండ్ నేను ఇంకొక విషయంలో లక్కీ ఏంటంటే నేను బోత్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ చూడగలిగాను. ఇప్పుడు సన్‌రైజ్ చూశాను. అండ్ ప్రీవియస్‌గా లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్ కన్యాకుమారి వెళ్ళినప్పుడైతే సన్‌సెట్ చూశాను. నాకు కంపారిటివ్‌లీ సన్‌సెట్ చాలా బాగా అనిపించింది. అంటే అది మనం ఫీల్ అవ్వచ్చు. సన్‌సెట్ అవుతుంది. సన్‌రైజ్ అనేది మేబీ కొంచెం ఫాస్ట్‌గా అయిందా లేకపోతే నేను ఐడెంటిఫై చేయలేదన్నట్టు అనిపించింది. సో, ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము అక్కడ టెంపుల్ ఉంటే. అండ్ ఆబ్వియస్‌గా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అక్కడ బోటింగ్ అక్కడ స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి ఇంకా బోటింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో, కాస్త వెయిట్ చేసి కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి సన్ రైజ్ అటు సైడ్. కనిపిస్తుంది అంత సముద్రమే కదా. నో ఎండ్. ఆకాశంలో కలిసిపోయినట్టుంది ఇక్కడ. ఫోన్ జాగ్రత్త పడుతున్నాయి. రారా మీరెవరు? ఇదేనా పాయింట్? 2 డిఫరెంట్ వాటర్ కలర్స్. అక్కడ వాటర్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ ఇక్కడ అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్. ఇది ఇండియన్ ఓషన్ కదా? ఇండియన్ ఓషన్ కాదు, అరేబియన్.
ఏమని చూపించాలి, ఎంతకని చూపించాలి అనిపిస్తుంది నాకు. ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఎవరు? పెద్ద విగ్రహం ఉంది కదా నీళ్ళలో ఆయన. ఇక్కడ కింగా తమిళ్ పోయి సన్ రైజ్ క్యాలెండర్. తిరువాయూరు ఉంది కదా, త్యాగరాయ సభలు జరుగుతాయి దానికి మొత్తానికి. అవన్నీ లేనప్పుడు సన్ టైం ఇలా చూసేవాళ్ళు. క్యాలెండర్ కూడా ఉత్తరాయణం సన్ రైజ్ ఉంది కదా, పాయింట్ ఉంటుంది. సూర్యుడు ఎక్కడ పడతాడో దాన్ని బట్టి టైం చెప్తారు. సంవత్సరము, ఋతువు, టైం. అగో ఉత్తరాయణం, దక్షిణాయనం. సన్ ఎక్కడ పడుతుందో ఆ నెలలో ఉంటుంది అన్నమాట. ఆ రేస్ కి పాయింట్ ఇచ్చారు వాళ్ళు. ఉత్తరాయణం, ధ్రువి బుక్ కొనుక్కున్నా. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా బుక్ కొనాల్సిందే. సో ఇది కొన్నా. అందరు వెళ్ళిపోయారు, ఒక్కదాన్ని ఉన్న అక్కడ ఉన్నారు అందరూ. సో లెట్స్ గో. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. ఆ స్టాచ్యూ పేరెంట్ అనేది నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్ అంట. Oh my god. Oh my god. కట్టిన కింద సముద్రం, పైన గ్లాస్ బ్రిడ్జ్. Wow, so good. அப்ப இதுல வரதுக்கு முதல்ல சரி சரி. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జనరల్గా కన్యాకుమారి వెళ్తే అందరూ వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. బట్ యాక్చువల్గా అక్కడ ఉన్న స్టాచ్యూ అయితే, ఇప్పుడు కనిపిస్తున్న స్టాచ్యూ వివేకానంద కాదు, తిరువల్లూర్ అంటే. ఆయన ఒక కవి అండ్ హిందూయిజంని నిలబెట్టడానికి అక్కడ మన తమిళనాడులో ఉన్న పాపులర్ పర్సన్ అనమాట. సో హీఈస్ నాట్ ఎ కింగ్, ఆల్సో ఒక పోయిట్ అనమాట. అండ్ అందరూ వివేకానంద స్టాచ్యూ దగ్గరికి అని అంటుంటారు, బట్ ఇట్స్ రాంగ్. యాక్చువల్గా వివేకానంద లేరా అంటే ఉన్నారు, బట్ హీ కేమ్ టు మెడిటేట్ ఎట్ దట్ పాయింట్ అనమాట. అంటే కన్యాకుమారి అంటే ఆ టైంలో కన్యాకుమారిని దాటుకొని వచ్చి ఆ మధ్యలో ఉన్న కొండపైన కూర్చొని 3 years పాటు మెడిటేట్ చేశారంట. సో అందుకనే ఆ కొండకి లేకపోతే ఏమంటారు ఆ చుట్టూ ఉన్న ప్లేస్ అంతని వివేకానంద స్టాచ్యూ పాయింట్కి చెప్తారు. బట్ వివేకానంద స్వామి కూడా ఉన్నారు, కానీ హీ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాచ్యూ. లోపల నేను స్టార్టింగ్లో ఫోటో పెట్టా కదా, యాక్చువల్గా లోపల కెమెరా అలో లేదు, సో నేను దాన్ని షూట్ చేయలేకపోయాను. కానీ వివేకానంద స్వామి స్టాచ్యూ కూడా ఉంటుంది, కూర్చున్న పొజిషన్లో ఉంటారనుకుంటా, ఐ గెస్, మర్చిపోయాను యాక్చువల్లీ. సో అక్కడ ఆయన మెడిటేట్ చేస్తూ ఉన్నారు, అంతేకాని స్టాచ్యూ అయితే లేదు. అయితే స్టాచ్యూ ఉన్నది ఈ తిరువల్లూర్ స్వామికి, వివేకానందస్ కూడా ఉంటారు అక్కడ. సో ఇదన్నమాట స్టోరీ. ఇట్స్ నాట్ వివేకానంద స్టాచ్యూ పాయింట్. అందరూ నించున్నది చూసి వివేకానంద అనుకుంటారు, దగ్గరికి వరకు వెళ్ళాక మనకు తెలుస్తుంది అది కాదు అని. ఇదంతా నేను అక్కడ బోర్డు పైన ఉంటే చదివాను. సో ఇందాక కూడా మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అదనమాట. అలా స్టాచ్యూ అండ్ వివేకానంద స్టాచ్యూ అన్నీ చూసేసి రిటర్న్ అయితే అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ టికెట్ కూడా ఉంది, 30 rupees. ఇదంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి 30 rupees, బట్ బోటింగ్ ప్రైస్ మాత్రం 100 rupees. ప్రీమియం కూడా కావాలంటే 300. ఏం లేదు, కొంచెం తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఫాస్ట్గా వెళ్తుంది. సో 100 rupees టికెట్ తీసేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడికి ఈ పాయింట్కి వచ్చాకైతే
అసలు ఆ విండ్ మామూలుగా లేదు, మనుషులు కొట్టుకుపోతారా అన్నట్టుండే విండ్ అయితే కన్యాకుమారిలో ఆ స్టే వేవ్స్కి దానికి ఎంత బాగా హోమ్ గాలుండే. స్టే అనమాట. అండ్ ఎర్లీగా వెళ్ళడం ఒక మంచి ఆప్షన్, బికాజ్ ఎక్కువ ఎండ ఉంటే ఆ వేడి గాలి కూడా మనకు వస్తుంది కదా, సో అంత మంచిది కాదు అనిపించింది. అండ్ ఆ బోట్లో వెళ్తుంటే కూడా ఆ వేవ్స్ అయితే మనల్ని కింద పడేస్తాయి అన్నట్టు అనిపించింది. బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మన ఇండియా బార్డర్, మనం అక్కడ నుండి శ్రీలంకను కూడా చూడొచ్చు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చి కన్యాకుమారిలో 3 ఓషన్స్ కలుస్తున్నాయి. అది నేను మీకు వీడియోలో చూపెట్టాను కదా. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబియన్ ఓషన్, ఈ 3 కలుస్తుంటాయి. సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కుదిరితే కన్యాకుమారి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ అంతా అయిపోయాక లంచ్ చేసేసి అండ్ బ్యాక్ ఇక్కడ చూస్తున్నారా, స్టాప్ అంటే ఎండ్ ఆఫ్ ఇండియా. దీని తర్వాత ట్రాక్ అనేది లేదు అసలు. ఇండియా రైల్వే ట్రాక్ అనేది ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మీరు వెళ్ళి లేదంటే మీరు వెళ్ళి ఉంటే ఆల్రెడీ నాకు మీరు నేను తీసుకొస్తా. కన్యాకుమారి రైల్వే స్టేషన్. ఇవన్నీ నల్ల నేరేడు పళ్ళు అంట. వీటిని అంటారు, మర్చిపోయినా. పింక్ కలర్ అవుతుంది తింటే. అదిగోండి చెట్టు మొత్తం అవే ఉన్నాయి. ఎండకు నాకు అనిపించట్లేదు, చూపిస్తాను. అద్దికోండి పైన, ఎత్తికోండి. జామ్ ఏదో వీటిని ఏదో అంటారు కదరా ఇంగ్లీష్లో గ్రేప్స్ కాదు, ఏదో జామును ఏదో అంటారు. అయిపోయింది ట్రిప్. ఎట్లా అనిపిస్తుంది ట్రిప్? సూపర్. విత్ ప్యాకేజా వితౌట్ ప్యాకేజా? ప్యాకేజ్. ప్యాకేజ్ కూడా పోవచ్చు, కొంచెం రిస్క్. బుక్ చేసుకొని ఎక్కడెక్కడ దేవన్నమంటే వస్తారు, బుక్ చేస్తారు. ఏం ధ్రువి అది? మనానా. బాయ్ బాయ్ కన్యాకుమారి. బ్యాక్ హోమ్. ఈవినింగ్ ఇంటికి వచ్చరికి 5:30 అలా అయింది. సో ఇంటికి రాగానే స్నానం చేసేసి పూజ చేసుకున్నాను. సో పూజ అయిపోయింది. ఇద్దరం కాసేపట్లో కూర్చున్నాము. ఇంకా ట్రైన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బాడీ ఇట్లా ఊగుతుంది. అండ్ చేతులు మొత్తం మంట వస్తున్నాయి నాకైతే వేడికి. ఇక్కడ కంప్లీట్గా కేరళ అంతా చల్లగానే వచ్చింది కూడా మనం ఏసీ కదా. సో అసలు ఇట్లా మండుతుంది నాకు ఒళ్ళంతా. డ్రెస్ కానీ ఇట్లా మండిపోతుంటుంది. సో అది ఫైనల్గా ఇలా జరిగింది మా కేరళ ట్రిప్. ఇట్ వాజ్ సో గుడ్ అండ్ హ్యాపీ. అండ్ ఇలాంటి ట్రిప్ మళ్ళీ జరుగుతుందో లేదో కూడా తెలియదు. సో అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసాం. అంతే, ఇది మా కేరళ సిరీస్కి ఎండింగ్ అనమాట. అంతే మరి, బాయ్ బాయ్. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దీంతో పాటు వేరే కంటెంట్ కూడా వస్తుందని చెప్పాను. ఐఎమ్ ట్రయింగ్ టు ప్రోగ్రెస్ ఇట్. సో ఈ వీడియోకి అంతే మరి, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.